వేడి వేడి అన్నంలో గోంగూర పప్పు కొద్దిగా నెయ్యి వేసుకొని తినాలి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. పక్కన వడియాలుంటే ఇంకా అదిరిపోతుందనమాట. ఎలాంటి పచ్చడితో కలిపి తిన్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇది చాలా హెల్దీ అయిన వంటకం. దీంట్లో ప్రోటీన్, ఐరన్, విటమిన్లు మంచిగా ఉంటాయన్నమాట. పిల్లలకి నెలకి ఒక్కసారైనా చేసి పెడితే చాలా మంచిది. పుల్లగా కారం కారంగా ఉండే ఈ గోంగూర పప్పును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్ తీసుకోవాలి. తర్వాత ఇందులో మంచిగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక్క కట్ట గోంగూర తీసుకున్నాను. దీంట్లోకి 1 గ్లాసు శనగపప్పు 1 గంట పాటు నానబెట్టాను. గంట లేదా అరగంట పాటు నానితే సరిపోతుంది. ఇలా కడిగి పెట్టుకున్న పప్పులో 1 గ్లాస్ నీళ్లు వేసి మంచిగా అలాగే నీళ్ళతో పాటు పప్పును వేసేయాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 10 పచ్చిమిర్చి తీసుకోవాలి. మనం ఇందులో పొడి కారం వాడట్లే కాబట్టి కారం మనకి పచ్చి కారమే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ ఇందులోకి ఒక 6-7 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి. తర్వాత జీలకర్ర 1 స్పూను, తగినంత ఉప్పు, అలాగే పసుపు వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇంతే అండి, సరిపోతుంది. ఇంకా మంచిగా గోంగూరలో వచ్చే వాటర్తో పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా మనం ఒక 4 విజిల్లు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే చాలు. ఇప్పుడు మనం కొంచెం పప్పు గుత్తితో మెదుపుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి వెల్లుల్లి అనేది మ్యాష్ అవ్వవు కదా. సో మంచిగా ఇలా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పుకి మనం తాలింపు వేసుకోవాలి. ఒక కళాయిలో నూనె వేసుకొని మంచిగా ఎండుమిర్చి, అలాగే జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. ఒక్కసారి అలా కలుపుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. అంతేనండి, తాలింపు చాలా సింపుల్గా వేసుకోవాలి. ఇంకా వెల్లుల్లిపాయలు అవి ఏమీ వేయకూడదు అనమాట. ఆల్రెడీ మనం పప్పులో వేసాము, మంచిగా మెదుపుకున్నాం కూడా. మళ్ళీ తాలింపులో వేస్తే పిల్లలు తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని ఇంకా ఏం వేయొద్దు. చాలా సింపుల్గా ఇలా పోపు వేసుకొని ఇలా ఉడికించుకున్న గోంగూర పప్పుని తాలింపులో వేసుకొని 1-2 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. సూపర్ టేస్టీ గోంగూర పప్పు రెడీ అయిపోతుంది. ఎంతో హెల్దీ అయిన ఈ పప్పు ఒక్కసారి టేస్ట్ చేశారంటే ప్రతిసారి కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తారు. మరి పచ్చి కారంతో మంచి గ్రీనరీగా ఉండే ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.